ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ అనిల్ గారు, మోడీ 3.0 కనుక కంటిన్యూ అయితే ఫలానా సెక్టార్స్లో పెద్ద ఎత్తున ర్యాలీ రాబోతుందంటూ గత నెల 2 నెలల నుంచి పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే మరి లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి చాలా మంది రకరకాల మోదీ స్టాక్స్ అంటూ, మోదీ సెక్టార్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి అసలు రేపు జూన్ 4న కన్ఫర్మ్ అయిపోతుంది కాబట్టి లోక్సభలో బీజేపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది. అయితే ఏంటి అసలు ఇక్కడి నుంచి సెక్టోరియల్గా ఏ సెక్టార్స్లో మనం పెద్ద ఎత్తున మొమెంటం చూసే అవకాశం ఉందంటారు అసలు? ఇప్పుడు ఏంటంటే కొన్ని సెక్టర్స్ యాక్చువల్ మీరు అన్న చెప్పినట్టు మోడీ స్టాక్స్ అంటున్నారు. మోడీ స్టాక్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటంటే ఏవైతే ఆయన ఫోకస్, ఆయన నెక్స్ట్ థర్డ్ టర్మ్లో ఆయన ఏదైతే ఫోకస్ ఏరియాస్ చేయబోతున్నారో వాటికి సంబంధించిన స్టాక్స్ ఆర్ ఆల్రెడీ కొన్ని ఈ ప్రభుత్వానికి దగ్గర అని ఆర్ లింక్డ్ స్టాక్స్ ఉన్నాయి, కొన్ని వాటిని మోడీ స్టాక్స్ అంటున్నారు. సో ఇప్పుడు అవి పక్కన పెడితే ఏ సెక్టార్స్ బ్రాడ్గా ఫస్ట్ థింగ్ ఏ సెక్టార్స్ మంచిగా రాబోతున్నాయి, పర్ఫామ్ చేయబోతున్నాయి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ అంటే నో బ్రెయినర్ అంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్. మీరు పోర్ట్స్ తీసుకున్నా సరే, ఎయిర్పోర్ట్స్ తీసుకున్నా సరే, రోడ్స్ తీసుకున్నా సరే, బార్డర్లో రోడ్స్ తీసుకున్నా సరే, ఈ ఎన్డీఏకి మీరు లాస్ట్ 2 టర్మ్స్ చూసినా నెక్స్ట్ టర్మ్ కూడా అది మేజర్ చేంజ్ మనకు ఆల్రెడీ కనబడుతుంది. కాబట్టి ప్రజలు ఎక్కడ మీరు సూపర్ ఎక్స్ప్రెస్ వేలు ఏ రాష్ట్రంకి వెళ్ళినా వండర్ఫుల్ రోడ్స్, ఎక్స్ప్రెస్ వేస్ నడుస్తూ ఉన్నాయి. అండ్ ఎయిర్పోర్ట్లు కూడా ఎక్కడ చూసినా సరే, చిన్న ఎయిర్పోర్ట్లు పెద్ద ఎయిర్పోర్ట్లు కాకుండా చాలా ఎయిర్పోర్ట్లు ప్రైవేటైజ్ అయిపోయి ఇన్వెస్ట్మెంట్స్, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. డిఫరెంట్ కంపెనీస్కి ఇచ్చారు. అదాని పోర్ట్స్ కానీ, జిఎంఆర్ కానీ, కొత్త ప్లేయర్స్ చాలామంది ఎంటర్ అవుతున్నారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వన్ ఏరియా పక్కా నెక్స్ట్ 5 ఇయర్స్కి ఎటువంటి డోకా లేదు, డబ్బులకి ఇబ్బంది లేదు, అండ్ గవర్నెన్స్ బాగుండింది, అండ్ సేమ్ గవర్నెన్స్ కాబట్టి పాలసీ సేమ్ ఉండబోతుంది. కాబట్టి ఇన్ఫ్రా ఈజ్ వన్ ఏరియా. మీరు వెదర్ రోడ్ స్పేస్లో ఉన్న కంపెనీస్ కానీ, ఎయిర్పోర్ట్ స్పేస్లో ఉన్న కంపెనీస్ కానీ, ఈవెన్ రైల్వే స్పేస్లో దట్ విల్ బి అనదర్ థింగ్ విచ్ అనుకున్నట్టు పెరిగింది. బట్ ఒక స్పేస్ ఇంకా స్కోప్ ఉంది. అంటే రైల్వే ఈజ్ వన్ సెక్టర్. మీరు అందుకే ఇప్పుడు ఆల్రెడీ ముంబై ఢిల్లీ మధ్యలో, ముంబై అహ్మదాబాద్ మధ్యలో జపాన్ వాళ్ళు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు హై స్పీడ్ నెట్వర్క్స్. సేమ్ అట్లాంటి నెట్వర్క్స్ చెన్నై హైదరాబాద్ మధ్యలో కానీ ఇవన్నీ స్కోప్ ఉంది. సో ఇవన్నీ ఈ 5 ఇయర్స్లో వాటికి కూడా గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో అవన్నీ దో ఫారిన్ ఫండెడ్ అయినా సరే కంపల్సరీ ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సింది డొమెస్టిక్ కంపెనీస్ కావాలి. అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వన్ సెక్టర్ విచ్ ఇస్ ఫర్ షూర్ ఇన్ఫ్రా. సెకండ్ వచ్చేసి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. మనం జరిగింది ఏంటంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ అన్ని బ్యాంక్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉండే, ఎన్పిఎస్ హ్యూజ్గా ఉండే, అండ్ వాటికి క్యాపిటలైజేషన్ లేకపోయింది. ఈ 10 సంవత్సరాల్లో అది చాలా మార్పులు జరిగాయి. అండ్ మీరు చూసుకుంటే ఈ సంవత్సరం అన్ని బ్యాంక్స్ వెదర్ ఎస్బీఐ తీసుకోండి, లిస్టెడ్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సెక్టర్ చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి, బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చాయి. అండ్ ఆల్సో లోయెస్ట్ ఎన్పిఎస్ అదొక క్యారెక్టర్ చూసుకుంటే ఈ సంవత్సరము లెస్ దాన్ 2% ఎన్పిఎస్ ఉన్నాయి. సో విచ్ ఈజ్ అండ్ ఆల్సో కరెక్ట్ క్యాపిటలైజేషన్ కావాల్సిన డబ్బులు పెట్టింది గవర్నమెంట్ ఫ్యూ ఇయర్స్లో. సో ఆల్ ఆఫ్ దెమ్ నౌ మంచి హెల్త్లో ఉన్నాయి. ఇక్కడి నుంచి వాటికి హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది. సో వెదర్ ఎస్బీఐ అనుకోండి, కెనరా బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, సో ఆల్ దీస్ కంపెనీస్ దీస్ స్టాక్స్ విల్ డూ వండర్ఫుల్. దీంతోపాటు నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్. థర్డ్ వచ్చేసి డిఫెన్స్ కంపెనీస్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ పబ్లిక్ సెక్టర్లో ఉండండి ఆర్ ప్రైవేట్ సెక్టర్లో కూడా ఉంది. మన లాస్ట్ ఎస్పెషల్లీ సెకండ్ టర్మ్ ఎన్డీఏ టర్మ్ వాజ్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ సఫిషియెంట్ గురించి ఆలోచించారు. సెకండ్ టర్మ్లో ఎక్స్పోర్ట్స్కి వచ్చారు. ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్స్ని ఇంకా పెంచాలి, బికాజ్ దట్ వన్ ఏరియా వేర్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ స్కోప్ అనమాట. సో అందుకే మీరు బీడిఎల్ తీసుకోండి, కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, మజ్గావ్ డాక్ కానీ, అండ్ హెచ్ఏఎల్ గవర్నమెంట్ పిఎస్యు కంపెనీ, అనదర్ పిఎస్యు. సో హెచ్ఏఎల్ కానీ పెద్ద స్టాక్స్. సో డిఫెన్స్ ఈజ్ వన్ ఏరియా. కళ్ళు మూసుకొని నెక్స్ట్ 5 ఇయర్స్ మన ఎక్స్పోర్ట్స్ విల్ బీ హ్యూజ్. అండ్ గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ రాబోతోంది. మీకు పిఎల్ఐ ఏమైనా కంపెనీస్ ఇండియాలో ప్రొడక్షన్ చేస్తానంటే పిఎల్ఐ సపోర్ట్ కూడా ఉంది, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్. సో దానివల్ల ఏంటంటే
ఇట్స్ ఎ ఇన్సెంటివ్ ఎఫ్డిఐ రావడానికి కంపెనీస్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, విచ్ ఆల్రెడీ మనం చూసాం లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో. మనం ఐఫోన్స్ యాక్చువల్లీ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. అలాంటిది ఓన్లీ ఐఫోన్స్ ఒక్కటే, మొబైల్ ఫోన్స్ అన్నీ బ్రాడ్గా పక్కన పెట్టి ఓన్లీ ఐఫోన్స్ తీసుకున్న ఇండియా హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పోర్టర్స్ ఫర్ యాపిల్. సో అలా, ఎందుకంటే అది రీజన్ ఏంటంటే పిఎల్ఐ ఇచ్చారు. సో అట్లాగే మల్టిపుల్, మీరు ఈవెన్ సోలార్ ప్యానల్స్ కానీ లాట్ ఆఫ్ థింగ్స్ మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం చైనా నుంచి కానీ తైవాన్ నుంచి కానీ. అవి కూడా స్లోగా ఈ లాస్ట్ 2 yearsలో ఇంపోర్ట్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ షిఫ్ట్ అయ్యాం. నెక్స్ట్ అనదర్ సెగ్మెంట్ విచ్ ఐఎమ్ సేయింగ్ రిన్యూవబుల్ ఎనర్జీ. రిన్యూవబుల్ ఎనర్జీ యాక్చువల్లీ లాస్ట్ ఇయరే ప్రధానమంత్రి మోడీ చెప్పిన దాని ప్రకారం మోడీ గారు చెప్పిందంటే ఏంటంటే, మనము రిన్యూవబుల్ ఎనర్జీలో we should be number 1 or number 2 ఉండాలి వరల్డ్లో అని. అండ్ వీఆర్ ఐ థింక్ నౌ 3rd or 4thలో ఉన్నాము. సో అందులో మనం ఆ ఫోకస్ కావాలి అంటే ఓన్లీ ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అయితే కష్టం అనమాట. ప్రైజింగ్ అనుకోండి, అనుకున్నంత మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ బయట నుంచి తెచ్చుకోవడం కన్నా. అందుకే లాట్ ఆఫ్ ప్లేయర్స్ మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళ క్యాపిటల్ ఆల్రెడీ డిప్లాయ్ చేశారు. సో ఈ ఇయర్ వీ విల్ సీ ద రిజల్ట్స్. మోస్ట్ ఆఫ్ ద వెదర్ ఇట్ ఈస్ కేపీఐ గ్రీన్ కానీ, టాటా పవర్ కానీ, ఆదాని గ్రీన్ ఎనర్జీ కానీ. సో ఇది వన్ సెక్టర్ వేర్ renewable energy is one sector where you have lot of opportunities. And last వచ్చేసి ఇంకొకటి సెక్టర్ వచ్చేసి మన ఏమంటారు ఎఫ్ఎంసీజీ కన్జంప్షన్ అండి. అంటే అది ఎప్పుడు అందరూ అనేదే అంటాం కానీ, బట్ ఏంటంటే వెన్ యూ సీ ఆల్ ద జీడిపి నంబర్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది పెరిగింది. సో ఎఫ్ఎంసీజీ అండ్ హాస్పిటాలిటీ రెండు కూడా మీరు చూస్తే ట్రావెల్ పెరిగింది, అందరూ హాలిడేస్ పెరిగింది, అండ్ ఎఫ్ఎంసీజీలో కన్జంప్షన్, డైలీ కన్జంప్షన్ ఏవైతే ఉన్నాయో అన్నీ పెరిగాయి. సో ఈ 4-5 సెక్టర్స్ మీద ఫోకస్ పెడితే అంటే మంచి స్టాక్స్, ఇందులో కూడా ర్యాండమ్గా పేరు లేని, పర్ఫార్మెన్స్ లేని వాళ్ళని తీసుకునే కన్నా కొంచెం డీసెంట్గా కొంచెం చూసుకొని ఈ సెక్టర్స్లో మార్కెట్ లీడర్స్లో పెడితే సరిపోతుంది. అంటే ప్యాసివ్గా మార్కెట్ అంటే మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా మీరు పెట్టిన డబ్బులు మాత్రం చాలా పెరిగే అవకాశాలు ఈ సెక్టర్స్లో ఉన్నాయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. ఏదైతే ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని లాస్ట్ 1 month నుంచి, లేదంటే ఎస్పెషల్ లాస్ట్ 1 week నుంచి కూడా మోదీ 3.0 కనుక కంటిన్యూ అయితే పలానా సెక్టార్స్లో మంచి ర్యాలీ రాబోతుందంటూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఇవాళ మన ఆడియన్స్కి కూడా కొంత ఇన్ఫర్మేటివ్గా, నాలెడ్జ్ పర్పస్గా వాళ్ళకు కూడా మీరు చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఇన్ఫర్మేషన్ కొరకు, నాలెడ్జ్ పర్పస్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. ఇవి మా రికమెండేషన్ అయితే కాదు. పెట్టుబడులు పెట్టేవాళ్ళు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.